నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహా స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా మనమందరం ప్రతి నిమిషం హ్యాపీగా సంతోషంగా ఉండాలని, కొన్నిసార్లు మనకు నచ్చినవి వెంటనే వచ్చినా, కొంచెం లేటుగా వచ్చినా, నచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నా, దూరంగా ఉన్నా, ఎట్లాంటి సందర్భంలో కూడా ప్రతిసారి మనం ప్రతి నిమిషంలో ఆనందంగా ఉండాలి. ప్రతిదాన్ని దివ్యంగా శోభాయమానంగా మనం చూడగలిగే ఒక శక్తిని అమ్మవారు మనకిచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి, వీళ్ళ మాటకి, మనందరి మాటకి ఒక మాట మాట్లాడితే అంత విలువ ఉండి, తద్వారా అనుకున్న ఆ మాట శుద్ధి ద్వారా అనుకున్న పనులని జరగాలని, ధనం దేహి, విపరీతమైన ధనం అందరికీ ఇవ్వాలని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తాం. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్కరు ఏ అయితే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరాలని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ, మనము ముఖ్యంగా ఈ వీడియోలో 3 విషయాలు చెప్పుకోబోతున్నాం. ఒకటి, అక్షయ తృతీయ యొక్క విశిష్టత, అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలి, అక్షయ తృతీయ రోజున పర్టికులర్ బంగారం అంటారు, బంగారం కొనాలంటారు, దాని ప్రకారం అసలు ఏంటి, దానితో పాటుగా ఈ అక్షయ తృతీయ పండగ నాకు పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చిన పండగ. నా హృదయానికి, నా మనసుకి బాగా ఆనందభరితంగా ఉండే పండగ, నాకు బాగా నచ్చిన పండగ. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని అందరి ఉపయోగం కోసం స్టార్ట్ చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముందుగా నేను చెప్పిన విధంగా ఈ అక్షయ తృతీయ ఏంటి, దాని యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ అనేది మహాలక్ష్మికి బాగా ప్రీతికరమైన రోజు. ఎందుకు అంటే, ధర్మబద్ధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ధర్మం గురించి విష్ణుమూర్తి సాక్షాత్తు తనే దగ్గరుండి ఆ పనులని చేస్తూ వాళ్ళని క్షేమయోగాలు, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి పండగ గురించి, అది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి, విష్ణుమూర్తి ఆ ధర్మబద్ధంగా గనక ఏదైనా గనక ఆ రోజు గనక పనిచేస్తే వాళ్ళకి అనంతమైన పుణ్యం వస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తరిగిపోయినటువంటి పుణ్యం వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి రోజున లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన పండగ. అయితే ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేషం మనం చూసుకుంటే 2 ఉన్నది. ఒకటి, శివుడు కుబేరునికి ఈ రోజునే తనకి సంపదలకి అధిపతిగా చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి అక్షయ తృతీయ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కుచేలుడు శ్రీకృష్ణుడి వద్ద నుంచి శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అటుకులు ఇచ్చి తనకి స్నేహితుడికి ఏమి కావాలో తెలవక, అడగలేక అంతే వెళ్ళిపోతాడు. కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లంతా శోభాయమానంగా ఉంటుంది. ఇది కూడా జరిగిన సంఘటన అక్షయ తృతీయ రోజు అనేది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కృతాయుగం అనేది మనకు 4 యుగాల్లో ఒక యుగం స్టార్ట్ అయిన రోజు కూడా అక్షయ తృతీయ రోజున అని చెప్తూ ఉంటారు. ఇలా ఇంకా ఎన్నో రకాల విశిష్టతలు ఈ యొక్క రోజున ఉన్నాయి. కాబట్టి ఈ రోజు చాలా చాలా ముఖ్యమైన విషయం. అయితే ఆ విశాఖ మాసం 3వ రోజున, అంటే తృతీయ రోజు వచ్చిన ఈ రోజున సర్వకార్యాలకు శుభకరం. అంటే పెళ్లిళ్ళకి కానివ్వండి, వివాహాలకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగంలో చేరటం కానివ్వండి, గృహ ప్రవేశాల దగ్గర నుంచి ఎలాంటి పనులకైనా సరే ముహూర్తం ఏమీ చూసుకోకుండా చక్కగా ఆనందభరితంగా ఉత్సాహంగా చేస్తే ఆ పని నెరవేరుతుంది. ఇది సర్వ శుభకార్యాలకు ముహూర్తం అవసరం ఈ రోజు అని గమనించుకోవాలి. నెక్స్ట్, ఈ రోజున ఏమి చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, దానాలు చేస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జపాలు చేయొచ్చు. ఏం జపాలు చేయొచ్చు? గాయత్రి మంత్రం జపం చేయొచ్చు, శ్రీ సూక్తం చదువుకోవచ్చు, కనకదార స్తోత్రం చదువుకోవచ్చు. శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్ళకు కూడాను, వాళ్ళకి రకరకాల స్టేజెస్లో ఉంటారు. గణపతి మంత్రం కానివ్వండి, షోడశి మంత్రం కానివ్వండి, వాళ్ళకి నచ్చిన బాలా మంత్రం కానివ్వండి, చక్కగా మంత్రాలన్నీ జపాలు చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా హోమం, ఆ రోజున కనుక హోమం చేస్తే అక్షయ ఫలం వస్తుంది. ఎప్పటికీ ఆ హోమ ఫలితం మీ అంటే ఉంటుంది, ఎన్ని జన్మలు ఎత్తినా అని చెప్పేసి మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకొకటి, చాలా విషయాలకి మనకి చెప్తూ ఉంటారు. ఈ యొక్క కంటెంట్ అంటే మనకి ఈసారి వచ్చిన అక్షయ తృతీయ 2 రోజులు వస్తుంది. చాలామంది కన్ఫ్యూజన్ కూడా ఉంది, 19వ తారీఖు చేయాలా, 20వ తారీఖు చేయాలని చెప్పేసి. దాని గురించి కూడా మీకు వివరణ ఇస్తాను. అయితే ఈ రోజున ఇందాక చెప్పిన వాటితో పాటుగా అన్నదానం చేసిన, జలదానం చేసిన, గోదానం చేసిన, వస్త్రదానం చేసిన, తిలస్నానం చేసిన, విష్ణు పూజ చేసిన, బ్రాహ్మణ పూజ చేసిన, అనేక వేల సంవత్సరాలు ఓకే
మీకు నిలబడిపోయే విధంగా ఈ పుణ్యఫలం అయితే మీ అంట ఉంటుందని చక్కగా శాస్త్రంలో వివరించడం జరిగింది. సో ఆ రోజున పూజా విధానం అసలు ఆ రోజంతా ఏం చేయాలి అనే దాన్ని కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి గ్రంథాల్లో వివరించడం జరిగింది. మీకు చెప్తాను. సో అక్షయ తృతీయ రోజున 6 రకాలుగా మనం ఈ టైం అంతా మనం చేసే విధంగా మనకుంటుంది ఈ పూజా కార్యక్రమాలు. అంటే ఆ దినాన్ని, ఆ రోజుని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి 6 రకాల కార్యక్రమాలు స్టెప్ బై స్టెప్ గ్రంథంలో వివరించడం జరిగింది. ఫస్ట్‌ది తిల స్నానం చేయాలి. అంటే తైలాభిషేకం లాగా మనకేం చేసుకోవాలంటే, మనకి తల మీద నువ్వుల నూనె పెట్టుకోవటము, లేదంటే ఆముదం పెట్టుకొని, లేదంటే పైనుంచి కిందకి నూనెని ఇలా దిగదూర్చుకోవటం ఒకటి ఫస్ట్ చేయాల్సిన ప్రక్రియ. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ తల స్నానం చేయాలి, నువ్వుల నూనె కానీ ఆముదం కానీ పెట్టుకోవాలనేది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది సంకల్పం తీసుకోవాలి. సంకల్పం లేకుండా ఏ పూజ చేసినా కానీ ఆ పూజ ఫలితం రాదు. అందుకని ప్రతి ఒక్కరికి ఫలశ్రుతి చదువుకోవటం ఎంత ఇంపార్టెంట్. చేసే పూజలకి సంకల్పం చేసుకోవాలి. అంటే మీ మనసులో ఈ పని కోసం నేను ఈ పూజలు చేస్తున్నాను, ఈ పని నాకు కావాలి కాబట్టి దానం చేస్తున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం పోవడానికి నేను ఈ యొక్క పూజ చేస్తున్నాను సంకల్పం అంటారు. ఆ సంకల్పం అనేది శుభ్రంగా చక్కగా చేసుకోవటం ముఖ్యం. తర్వాత నెక్స్ట్ విష్ణు పూజ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత లక్ష్మీ పూజ చేయాలి. అంటే విష్ణుమూర్తిని పూజించిన తర్వాత అమ్మవారిని పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జపం చేయాలి. ఎప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత ఒక జపం తీసుకొని, ఒక మంత్రం తీసుకొని చాలా ఈలైనన్ని ఎక్కువసార్లు ఆ రోజున జపం చేయడం చాలా చాలా ముఖ్యం. తర్వాత ఫిఫ్త్ స్టెప్ దానాలు చేయాలి. ప్రిఫరబుల్గా ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో దానం చేస్తే ప్రసాదాలు కానివ్వండి, నాకు చెప్తున్న లిస్టులో ఏది దానం చేసినా కానీ చక్కగా బాగుంటుంది. ఫైనల్గా పితృదేవతలకు సంబంధించి కానీ దేవతలకు సంబంధించి కానీ తర్పణ పూజ చేస్తున్నాం. తర్పణాలు చేస్తే ఇంకా ఇంకా కలిసి వస్తుంది. సో చూశారు కదండి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఇది ఎందుకు జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత అండ్ ఆ రోజు చేయాల్సిన పూజా విధానం, అందులో ఉన్న భాగాలు కూడా తెలుసుకున్నాం. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కంపల్సరీనా, బంగారం కొనొచ్చా, అసలు ఏంటి అనేది. నేనేం చెప్తానంటేనండి, అక్షయ తృతీయ రోజున చక్కగా బంగారం కొనడానికి 99.99% ట్రై చేయండి. అలానే అప్పులు గిప్పులు చేసి టూ మచ్ ఇబ్బంది పడి చేయనవసరమే లేదు. లేని వాళ్ళకు కూడా దాని యొక్క విశిష్టత తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనము బంగారం మన ఇంటికి వస్తుందో, ఐశ్వర్యం మన ఇంటికి వస్తుందో, ఆ రోజున వచ్చిన ఐశ్వర్యము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఆ బంగారం మళ్ళా బ్యాంకుల్లో తాకట్టుకో తొందరగా అమ్ముడుపోయేది లాగా ఉండదు. కాబట్టి మనకు శాస్త్రాలు ఏం చెప్తారంటే, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి శ్రీ సూక్తంలో ఫస్ట్ లైన్లో చెప్తారు. అమ్మవారు బంగార రూపంలో బంగారం లాగా కాంతివంతంగా దగదగా మెరిచిపోతూ ఉంటుంది. హిరణ్య గర్భ అని చెప్పేసి విష్ణుమూర్తిని హిరణ్య బంగారవంతమైన గర్భము లాగా చెప్తూ ఉంటారు. అందుకని బంగారం చాలా పవిత్రమైనది కాబట్టి, ఎంతో ఉపయోగకరమైనది కాబట్టి, ఈవెన్ అగ్ని పురాణంలో యొక్క కూడా బంగారం యొక్క విశిష్టతను చాలా బాగా చెప్తూ ఉంటారు. అందుకని అలాంటి బంగారాన్ని మన ఇంటికి తీసుకొని రావటం వల్ల ఐశ్వర్య ప్రతీకంగా మనం భావించి చక్కగా ఆ ధనము, ఆ బంగారం ఆ రోజే కాకుండా ప్రతిరోజు వృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా కొనడానికి ప్రయత్నం చేయండి. రెండోది నేనేం చెప్తానంటే, గృహలక్ష్మి అంటారు. రకరకాల లక్ష్మీలు అంటే సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అలా రకరకాల ఎన్నో రకాల లక్ష్మీలు ఉన్నారనమాట. ఇలా ఉన్నప్పుడు గృహలక్ష్మి ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడాను లక్ష్మీదేవినే. అంతేకాకుండా ఇంట్లో ఉన్న మదర్ కానివ్వండి, ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నా కానీ వీళ్ళంతా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే వాళ్ళం కాబట్టి, వాళ్ళని తృప్తిపరచడానికి, వాళ్ళ మనసులు చక్కగా హ్యాపీగా ఉంచడానికి, వాళ్ళకి కూడాను ఏదైనా కొనిస్తే వాళ్ళకి నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో భాగంగా నిజంగా గోల్డ్ కనుక కొలిస్తే అది చాలా మంచిది. అయితే ఎప్పుడు కొనాలి, ఏంటి బెస్ట్ ముహూర్తం అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మనం ఇందాక చెప్పుకునే విధంగా ఈ పండుగ 19వ తారీఖు మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది. దీని గురించి చాలా డిస్కషన్స్, చాలా బుక్స్, చాలా అన్ని జరగటం జరిగింది. నా టీంలో ఉన్న పండితులతో కూడా చాలా డిస్కస్ చేయడం జరిగింది. బెస్ట్ ముహూర్తంగా మిథున లగ్నం అని ఉంటుంది. అంటే అది మీకు సుమారుగా 11 నుంచి 1 వరకు ఉంటుంది. ది బెస్ట్ టైం అంటే ఇంకా నేనేం చెప్తానంటేనండి, 11:15 నుంచి 12:15 వరకు ఈ యొక్క 1 అవర్, ఇంకా 12 వరకు 11:30 నుంచి 12 వరకు ఈ ఉన్న హాఫ్ అన్ అవర్ టైంలో మీరు గోల్డ్ కొన్నా, ఇంకొకటి కొన్నా ఆ ముహూర్తంలో బిల్లింగ్ చేయించుకోండి. ఆ ముహూర్తంలో మీరు కొనడానికి ప్రయత్నం చేయండి. స్థిరంగా ఉంటుంది. అది బెస్ట్ ముహూర్తం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అడిగిన విధంగా కొంతమందికి బంగారం కొనటం లేనండి, ఏం చెయ్యాలి అన్న వాళ్ళు చక్కగా తేనె కొనుక్కోవచ్చు, తమలపాకులు కొనుక్కోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, పసుపు కొమ్ములు కొనుక్కోవచ్చు, లక్ష్మీ ప్రధానంగా ఉన్న గోమతి చక్రాలు కొనుక్కోవచ్చు. తర్వాత శంఖం, లక్ష్మీ శంఖం అని ఉంటుంది. ఇలా శంఖం కొనుక్కోవచ్చు. లక్ష్మీకి ప్రీతికరమైన రుద్రాక్షలు కొనుక్కోవచ్చు. ఇలా ఎన్నో రకాల ప్రీతికరమైనవి
దైవకరమైన పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉంటాయండి. అవన్నీ చక్కగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిదని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం చాలా మందికి నేను ఆల్రెడీ నా వీడియోలో కొన్ని సార్లు చెప్పుకున్నాను. ఉదక కుంభదానం అంటారు. అంటే ఒక రాగి చెంబులో కొత్త రాగి చెంబు తీసుకొని 250, 300 ఎంతో అవుతుందండి. ఆ చెంబు తీసుకొని, ఆ పాత్ర తీసుకొని అందులో చక్కగా దానికి పసుపు బొట్టు, కుంకుమ బుట్ట పెట్టి అందులో ఒక తీర్థ పొడి లేదా ఒక యాలుక్కాయ లాంటిది వేసేసి ఆ యొక్క చెంబుని ఆ యొక్క పాత్రని కుంభం అంటారు. ఉదక కుంభం అంటారు. దాన్ని సత్పురుషులకి, బ్రాహ్మణులకి కనుక చక్కగా దానం చేస్తే ఎంతో పుణ్యం అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. సో ఇవంతా మనకి శాస్త్రబద్ధంగా ఏం చేయాలి, ఎలా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఒక ముఖ్యమైన విషయం చాలా మందికి నేను షేర్ చేయాలని నేను చెప్పుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చూశానండి. అందులో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు లిస్టు చేసుకుంటున్న వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ జరిగింది. అందులో ఏ రాష్ట్రంలో ప్రజలు దేని గురించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది అందులో వివరించడం జరిగింది. నార్త్‌లో కొన్ని వచ్చేటప్పటికి ప్రేమ గురించి సూసైడ్‌లు చేసుకోవటం, అలా కొంతమంది ఆస్తుల గురించి సూసైడ్‌లు చేసుకోవటం, ఇలా ఒక్కొక్క స్టేట్‌లో ఇచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ ఆర్టికల్ ప్రకారం ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటుంది అప్పులు బాధలు పడలేక, అంటే ధనం అందలేక, ధన ప్రవాహం లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తద్వారా చాలామంది సూసైడ్‌లు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ చదివాను. అది చూసిన వెంటనే చాలా బాధేసింది నాకు. ఎందుకంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో చూడండి, అటు పక్కన వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, భద్రాచలం దగ్గర నుంచి, మనకి యాదాద్రి దగ్గర నుంచి, అన్నవరం దగ్గర నుంచి అన్నీ మనకి విష్ణు ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే మనకి మన దగ్గర వేదాల నుంచి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుండి, తాంత్రికంలో నుంచి ధనం సంపాదించడానికి కావాల్సిన ఎన్నో పూజలు, హోమాలు, వ్రతాలు అవన్నీ చాలా ఉన్నాయి. అవి గనుక చేసుకోగలిగితే ఈ యొక్క బాధల నుంచి బయటపడిపోయేసి చక్కగా ధనం సంపాదించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవి తెలుసుకొని జస్ట్ మనం ఫాలో అవటమే గనక మనకు ముఖ్య కర్తవ్యం. అవి గనక చేయగలిగితే ఆ ఆర్టికల్ ప్రకారం చూడండి, డబ్బు లేక ఇబ్బందులు పడి సొసైటీలు చేసుకునే వాళ్ళు, అంటే దేవుడిచ్చిన ఈ జన్మనే వాళ్ళు వద్దు అని అవసరం లేదు అని వదిలేసుకుంటున్నారంటే ఎంత బాధేస్తుందో చదువుకుంటే. అందుకని ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజల్లో ఎవరు కూడా ధనం లేక ఓకే చనిపోకూడదు అన్న ఒక ఫీలింగ్ నాకు వచ్చేసింది. దానికి ఏం చేయగలను నేను అన్న ఒక ఆలోచనతో ఈ అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి, స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతుంది. ఇది నేను మా పండితులు అందరం కలిసి, ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, స్పాన్సర్షిప్ చేసినా చేయకపోయినా మేమంతా కలిసి చక్కగా చేయాలి. డబ్బులు ఎవరెవరి దగ్గర అయితే లేదో వాళ్ళందరికీ ధనం రావాలి. ధనం లేక ఎవరైనా కానీ సొసైటీ లాంటివి, ఆత్మహత్య లాంటివి చేసుకోకూడదు, అందరికీ ఆ ధనం ఇవ్వాలి అన్న ఒక సంకల్పం తీసుకొని చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయటం జరుగుతుంది. చక్కగా కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఉన్న ఒక రామాలయంలో ఒక హాలు మాకు ఇవ్వటం జరిగింది. దాన్ని హోమం అదంతా చేయించుకోవడానికి. వివరాలు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కనెక్ట్ అయితే చక్కగా వివరాలు చేయటం జరుగుతుంది. అందులో మీరు అందరూ ఫ్రీగా చక్కగా వచ్చి కూర్చొని చూడొచ్చు. ఆ యొక్క మంత్రాలన్నీ వినొచ్చు. ఆ మంత్రం వింటేనే మీకు ఎంతో వైబ్రేషన్స్ వచ్చి వైభవం వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా మీ యొక్క పేరు, నామగోత్రాలు అందులో చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రోజు రాండి. ఇంకా ముఖ్యమైనదంటే ఆ యొక్క హోమగుండంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు కూడా మీరు కూడా చక్కగా తీసుకొని వచ్చేసి ఆ యొక్క హోమగుండంలో ద్రవ్యాలు మీరు హోమం చేస్తే చాలా మంచిదని ముందుగా చెప్పుకున్నాము. ఆ యొక్క హోమగుండంలో అందరూ మీరు చక్కగా ద్రవ్యాలు, పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చేసి మీరు కూడా సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా కనుక దానాలు చేయాలనుకుంటే మా చక్కగా ఎంతోమంది బ్రాహ్మణులు మా దగ్గర ఉన్నారు. అందరం కలిసి ఉంటాము. మీకు తగిన విధంగా దానాలు చేయొచ్చు. చిన్న దానము, పెద్ద దానం, ఏదో ఒక దానం. అందరికీ వేద ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున స్వర్ణలక్ష్మి విశేష హోమంలో శ్రీ సూక్తము, కనకదార స్తోత్రం కూడా జపం చేయటం, మీ చేత చేయించడం కూడా జరుగుతుంది. ఇంకా కుదిరితే అక్కడ ఉన్న వసతులను బట్టి మీ చేత కుంకుమ పూజ చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి అంతా అందరి గురించి బాగుండాలని ఒక మంచి ప్లానింగ్తో చేయటం జరుగుతుంది. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో విన్న వాళ్ళకి, ఈ వీడియో 10 మందికి షేర్ చేసిన వాళ్ళకి, ఈ యొక్క హోమం గురించి జరుగుతుంది అని చెప్పిన వాళ్ళకు కూడా ఆ పుణ్యం రావాలని చెప్పేసి, వీళ్ళందరికీ అష్టైశ్వర్యాలు ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నమస్తే.